హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ సిరి. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి కోసం అయితే ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారా? బామ్మలు కానీ నానమ్మలు అమ్మమ్మలు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో పల్లీ పట్టి చేసుకోవాలంటే అసలు ఎలా చేసేవాళ్ళు, ఏ ప్రాసెస్ చేసేవాళ్ళు. సో నేను అది మీకు చేసి చూపిస్తాను. సో నేను పాతకాలంలో ఎలా అయితే పల్లీ పట్టి చేసేవాళ్ళో నేను ఆ పద్ధతిలో చేయాలనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. హాఫ్ కేజీ పల్లీలు, హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను. ముందుగా నేను కళాయి తీసుకొని అందులో పల్లీలు వేసాను. ఇవి దోరగా వేస్తున్నాను. సిమ్లో పెట్టి మనం వేయించాలన్నమాట. మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టేసి లైట్గా వేయించుకుంటూ రావాలి. Find the real me. So let's go. Seize the feeling. 'Cause you know it's time for the meaning. Now we show we're coming to win it. It's me, it's me, it's me, it's real. చూస్తున్నారు కదా, వేగిపోతున్నాయి, పల్లీలు అనేవి వేగుతున్నాయి. ఫైనల్గా పల్లీలు అనేవి మొత్తం వేగాయి అన్నమాట. ఫైనల్గా పల్లీలు అనేవి వేగిపోయాయి. వాటిని చాట్లో తీసేసుకుందాం. చాట్ ఇది అందరికీ తెలిసి ఉండదు. మన అమ్మమ్మ కాలంలో వాళ్ళ కాలంలో అప్పుడు ఉండేవన్నమాట. సో నేను ఆ పల్లీలు అనేవి ఆ చాట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం చాట్లో ఏవైతే పల్లీలు వేసుకున్నామో వాటిని మనం నలుస్తూ ఉండాలి. చేత్తో నలుస్తూ ఉంటే ఆ పైన పొట్టు ఏదైతే ఉందో అదంతా ఊడిపోతుందనమాట. అప్పట్లో ఏంటి అంటే ఇన్ని ఫెసిలిటీస్ లేవన్నమాట. మనకి ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అప్పటి కాలంలో పల్లి పట్టి చేయాలంటే ఇలానే చాట్లో పల్లీలు వేసి పొట్టు పోవడానికి ఇలా చేసేవాళ్ళు అనమాట. సో చూస్తున్నారు కదా, అలా చేస్తూ ఉంటే ఆ పల్లి పైన పొట్టు అయితే ఏదైతే ఉందో అది మొత్తం ఊడిపోతుంది. ఫైనల్గా చూసారు కదా, మనం పొట్టు తీసిన పల్లీలు ఇవి. మనం ఇప్పుడు పాకం తయారు చేసేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుందాం. అందులో బెల్లం వేసేసుకొని ఒక 1.5 గ్లాస్ నీళ్ళు అలా పోసుకోవాలన్నమాట. నేనైతే 1.5 గ్లాస్ నీళ్ళు తీసేసుకున్నాను. ఈ గిన్నెని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ముదురు పాకం వచ్చేదాకా అలానే ఉంచాలి అన్నమాట. Find the real me. So let's go. Seize the feeling. 'Cause you know it's time for the meaning. పాకం వచ్చేసింది. ముందుగా మనం ప్లేట్ తీసేసుకొని దానికి వెన్న ఉంటుంది కదా, వెన్న అనేది దానికి అప్లై చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ వెన్న అప్లై చేయడం వల్ల మనకి ఏదైతే పాకు ఉందో దాని మీద వేస్తే దాని కింద అతుక్కోకుండా మంచిగా మనకి ఏ షేప్లో కట్ చేసేసుకోవాలో ఆ షేప్లో వస్తుంది. కాబట్టి మనం నెయ్యి అప్లై చేసుకోవాలి. మనకి ముదురు పాకం తయారు చేసేసుకున్నాక అందులో పల్లీలు వేసుకుంటూ ఇలా తిప్పాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా కొన్ని వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట.
ఇలా తయారైన మిశ్రమాన్ని మనం ఏం చేస్తామంటే ముందుగా మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కదా ప్లేట్లకి, వాటి మీద వేసుకోవాలన్నమాట. దాని మీద వేసేసుకొని మనం చేత్తో మంచిగా మనకు కావాల్సిన షేప్లో ఇలా అద్దుకోవాలన్నమాట. కొంచెం చేతులకి నెయ్యి అంటించుకొని అతికిచ్చామంటే మనం షేప్ చేసుకున్నామంటే మంచిగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనకు కావాల్సిన షేప్లో మనం చేసుకోవాలన్నమాట. Find the real me. So let's go. Seize the feeling. 'Cause you know it's time for the meaning. Now we show we're coming to win it. It's me, it's me, it's me, it's real me. It's me, it's me, it's real me. చూస్తున్నారుగా పల్లీ పట్టి అనేది ఎంత చక్కగా వచ్చిందో. సో మీరు కూడా తయారు చేసేసుకొని హ్యాపీగా తినేసేయండి. నాకైతే చూస్తుంటేనే నోరూరుతుంది.